నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చెత్తరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర ఎండి గంధం చంద్రుడు అధికారులు డైరెక్టర్లతో పలు అవార్డులు అంశాలపై చర్చించిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. త్రుటిలో తప్పిన ప్రమాదం. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై 2 ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిన కారులో ఉన్న వారందరూ సురక్షితం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటాం. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని 32వ డివిజన్ పరిధిలో ఉన్న టీడీపీ కుటుంబాల వారు వైకాపాలో చేరడంతో కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ప్రత్యేక విద్యుత్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి. గోగినేపురం ప్రాంతంలో ఉన్న విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఈఈ నరేంద్ర రెడ్డి. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్విరామంగా కృషి చేస్తోందని ఆ సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. విజయవాడలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో వారు పాల్గొని అధికారులు డైరెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. విజయవాడలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ అధ్యక్షత వహించారు. ముందుగా కొత్తగా ఎంపికైన మార్కాపురం, పిఠాపురం, బద్వేలు డైరెక్టర్లు ఆమెకు పూల బుకేలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ చెత్తరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచడమే తమ లక్ష్యమని వివరించారు. అలాగే సంస్థ ఎండి గంధం చంద్రుడు గతేడాది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సాధించిన ప్రగతి వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గతేడాదిలో రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు, రాష్ట్రానికి 1 అవార్డు లభించాయన్నారు. ఆల్ ఇండియా క్లీన్ సిటీలో 4వ ర్యాంకు గ్రేటర్ విశాఖపట్నంకు, విజయవాడకు 6వ ర్యాంకు, తిరుపతికి 8వ ర్యాంకు, గుంటూరుకు ఫాస్ట్ మూవింగ్ సిటీగా 2వ ర్యాంకు, పులివెందులకు క్లీన్ సిటీగాను 4 పట్టణ స్థానిక సంస్థలు విజయవాడ, తిరుపతి, గుంటూరు 5 స్టార్ సర్టిఫికెట్లను పొందాయని గంధం చంద్రుడు తెలిపారు. ఇలా సాధించిన ప్రగతి ఆయన సమావేశంలో వివరించారు. 24th బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వెల్కమ్ టు అవర్ చైర్పర్సన్ అండ్ 3 డైరెక్టర్స్ who have been appointed very recently. అండ్ చైర్పర్సన్ గారు అయితే మనకు ముందు నుండి కూడా ఉన్నారు అండ్ తదుపరి నెక్స్ట్ టర్మ్ కూడా రెన్యువల్ చేసి ఉన్నారు. సో చైర్పర్సన్ దేవసేన గారికి వెల్కమ్ సిడిఎంఏ గారు. సో చైర్పర్సన్ దేవసేన గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ శంషీర్ గారికి, సాయిరామ్ గారికి, అలాగే కేశవరెడ్డి గారికి. సో వారు కూడా ఉన్నారు. 2014లో this corporation has formed to carry out the Swachh Bharat mission activities. So now in this round there are some agenda points. So before we go into the agenda points, I would like to just highlight the achievements of last 1 year's performance under Swachandra Corporation's aegis and with the active and full-fledged awards. Andhra Pradesh has bagged 4 national awards, so and 1 state level award. Actually, compared to Telangana or other states, we have performed better this year. So Greater Visakhapatnam has got All India 4th rank in the Clean City category. Then Vijayawada has got All India 6th rank in terms of Clean City awards. Then Tirupati got 8th rank in All India since this Swachh Sarvekshan awards have been instituted. Previously we got more awards, but
state level awards. This is like national awards, 4 awards, and at the state level, Bharat Mandapam in New Delhi. So even for these awards, we could not go. Special Chief Secretary and myself, or even CDMU could not go because the Green Tribunal review was there on the same day, and we had to defend our state. 4 cities in 5-star rating, and then 2 ULBs, Kurnool and Kadapa, received 3-star certifications. From 1-star, they have been upgraded to 3-star, and 3 ULBs, Rajahmundry, Bobili and Pulivendula, received 1-star certification. Previously, there was no certification for these 3 ULBs. They have come into the 1-star certification. So total 4 plus 2 plus 3, total 9 cities have got certification awards also. వాటన్నిటినీ కూడా ఎక్కడ చెత్త అన్నది ఉండకూడదు అన్నది స్వచ్ఛ భారత్ విషయంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ఇదన్నమాట. సో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి చెత్తను ప్రాసెస్ చేయడంతో పాటు ప్రీవియస్గా ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని లెగసీ వేస్ట్ అంటాం. ఆ లెగసీ వేస్ట్ని 100% క్లియర్ చేసి ప్రాసెస్ చేసి ఆ డంప్ సైట్స్ అనేది ఎక్కడ కంట్రీలో కనపడకూడదు 2026 కల్లా అన్నది టార్గెట్ అనమాట. సో అట్లా 123 ULBస్లో మనకు లెగసీ వేస్ట్ అనేది దాదాపుగా ఒక 85 లక్షలు, అంటే 90 లక్షల మెట్రిక్ టన్స్ లెగసీ వేస్ట్ ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం దాదాపుగా ఒక 37 లక్షల లెగసీ వేస్ట్ని ఇప్పటికి ప్రాసెస్ చేసి క్లియర్ చేయడం జరిగింది. దాదాపుగా మోర్ దాన్ ఒక 150 acres ల్యాండ్ని కూడా రీక్లెయిమ్ చేయడం జరిగింది. అంటే ఆ చెత్త కుప్పల కింద ఉన్నటువంటి ల్యాండ్ని కూడా మనం తీసుకొని వేరియస్ చిన్న చిన్న డెవలప్మెంట్స్ ఇంకా ఇప్పుడు మొదలవుతూ ఉన్నాయి. అలాగే సో దాదాపుగా 14 ULBస్లో, అంటే 123 కానీ 14 ULBస్లో 100% వర్క్ కంప్లీట్ అయిపోయింది. మిగతా అర్బన్ లోకల్ బాడీస్లో వేరియస్ స్టేజెస్లో వర్క్ ఉంది. సో మన గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇదే చెప్పి ఉన్నాం. సో నెక్స్ట్ రాబో 1 year కాలంలో 100% ఇది ట్రీట్ చేస్తాము అని చెప్పేసి, సో దానికి అనుగుణంగానే మనం 2-3 మీటింగ్లు ఈ మధ్య కాలంలో. రాయలసీమ వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీస్కి మనం పంపిస్తున్నాం మేడం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏ విధమైన ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు గూడూరు నుంచి ఎట్లను, ఇప్పుడు రాజమండ్రి వేస్ట్ వైజాగ్ వెళ్ళాలన్నా, ఏలూరు వేస్ట్ ఇక్కడ గుంటూరు రావాలన్నా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుందని ఒక రాజమండ్రిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది మేడం. యాక్చువల్గా 2015లో టెండర్ ఫైనల్ అయ్యింది. అప్పుడు మెగా వాళ్ళకి ఇచ్చున్నారు మేడం. వాళ్ళు ఫిజిబుల్ అంటే వాళ్ళకి రావట్లేదని చెప్పి వెనక్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 50 పైసా గవర్నమెంట్ ఇస్తామని చెప్పి అన్నారు. అయినా కూడా నార్మల్గా ఇప్పుడు మనకి ఇస్తున్నారు ₹6.29, ₹6.59 ఇస్తున్నారు మేడం వైజాగ్ అండ్ గుంటూరుకి. అప్పుడు అది ₹8 వరకు వెళ్ళినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అది అట్లనే ఉంది. ఇప్పుడు మళ్ళీ టెండర్ ప్రపోజ్ చేస్తాం మేడం. ఫస్ట్ కాల్ చేస్తాము, జ్యుడిషియల్ రివ్యూ కూడా అయింది మేడం. బట్ బిల్స్ ఏమీ రాలేదు. సెకండ్ కాల్కి ఇప్పుడు మళ్ళీ పిలుస్తాం మేడం. ల్యాండ్ ఐడెంటిఫై అంటే ఇంతకుముందు ఒక ల్యాండ్ చూశారు కానీ అది దాని పక్కన ఇళ్ళ పట్టాలు అది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేయమని ఎండీ గారు ఒక 2-3 times నెల్లూరు లేదు మేడం. యాక్చువల్గా నెల్లూరులో 50 ఈ డిస్టిక్ ఒకటి పెట్టాలని మొత్తం పెట్టారు మేడం. నెల్లూరు అండ్ తిరుపతి పొలిటికల్ ఇష్యూస్ తోటి ఇప్పుడు పొలిటికల్ గొడవ చేసి రైతులను పంపించి వాళ్ళు బ్యాక్ అయిపోయారు మేడం. నెల్లూరు కూడా సేమ్ అని చెప్పారు మేడం. ఇప్పుడు రాజమండ్రి అయిన తర్వాత నెల్లూరు తిరుపతి ఒకటి ప్లాన్ చేయడానికి చూస్తున్నారు. ప్రాబ్లం ఉంది, పవర్ మాట్లాడాము, వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ అరేంజ్ చేస్తామన్నారు. అవి కూడా అయితే 4 ఒకేసారి ఏమన్నా రిమోట్లో ఏమన్నా చేసేది సార్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రతి దగ్గర పెట్టున్నారు కదా? అవును మేడం. ప్రోగ్రెస్లో ఇప్పుడు మనకి 18 ఉంది మేడం. అంటే ఆల్రెడీ టాయిలెట్స్ పెంచేసారు కాబట్టి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా అంటే మున్సిపాలిటీ వైజ్ పెట్టారా లేకపోతే మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ మేడం? అది ల్యాండ్ లెవెలింగ్, కాంపౌండ్ వాళ్ళు, ఆ కంట్రోల్ రూమ్ అంతా అయ్యింది మేడం. మెకానికల్ది నెక్స్ట్ వీక్ ఒక 10 days అయితే వస్తుంది. 100% కంప్లీట్ అవుతుంది. ఇంకా 11 మున్సిపాలిటీలో జరుగుతూ ఉంది మేడం ప్రాసెస్. ఇంకా వాళ్ళు కొన్ని మున్సిపాలిటీలో కంప్లీట్ అవుతుంది.
దీనిలో మనం ఇంకా మెషినరీ ఇన్స్టాలేషన్ అనేది ఒక 3 మున్సిపాలిటీలో జరుగుతుంది మేడం. అసలు వర్క్ స్టార్ట్ చేయండి 70 ULBs ఉన్నాయి మేడం. ఎందుకంటే ఇది ఒక క్లస్టర్ని 10 మున్సిపాలిటీల కంటే ఎక్కువ వచ్చినాయి మేడం క్లస్టర్ చేసినప్పుడు. సో ఒక ఏజెన్సీకి 10 మున్సిపాలిటీలు ఇచ్చినప్పుడు ఒక 2 ULBs స్టార్ట్ చేయడం వల్ల మనకి స్టార్ట్ అవ్వని ULBs ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి స్పీడ్ రెక్లమేషన్ అనేది జరిగింది మేడం. అంతే మేడం దీని గురించి. ఇందులో వచ్చేసి ఒక 10 మున్సిపాలిటీ, ఒక 9 మున్సిపాలిటీస్ ఒక క్లస్టర్ గా చేసి 10 క్లస్టర్స్ చేశారు. క్లస్టర్ వైజ్ చేసేటప్పుడు మేడం ఒక్కొక్క క్లస్టర్ లో మినిమం 2 lakh 2.1 ఉంది, ఒక దానిలో 1.9 ఉంది. అట్లా బిట్వీన్ ULBs డిస్టెన్స్ కూడా 35 kilometers వచ్చేటట్లు అట్లా క్లస్టర్ వైజ్ అప్రోచ్ అనేది చేయడం జరిగింది. మాక్సిమం అన్నిటిలోనూ అరౌండ్ 2 lakhs క్వాంటిటీ వచ్చేటట్టుగా మనం 10 వర్క్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు గూడూరు మున్సిపాలిటీ క్లస్టర్లో ఉందా? క్లస్టర్లో ఉంది, అమృతిలో ఉందా? క్లస్టర్లో ఉంది. చిన్న మున్సిపాలిటీ ఉంది కాబట్టి క్లస్టర్లో పంచాయతీలు కొన్ని కలిపారు. గూడూరు సమీపంలోని మినీ బైపాస్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సుల మధ్య కారు పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారెవరికి గాయాలు కాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుండి రాజమండ్రికి వెళ్తున్న కారు గూడూరు సమీపంలోని మినీ బైపాస్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై నిలిచింది. ముందు ఆర్టీసీ బస్సు ఉండడంతో కారును నిలపగా అదే సమయంలో మరో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న 5 మందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో వారు ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే 2 ఆర్టీసీ బస్సుల మధ్య కారు నుజ్జునుజ్జయింది. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ జరుగుతుందని, విద్యుత్ శాఖకు సంబంధించి సమస్యలుంటే అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని విద్యుత్ శాఖ ఈఈ నరేంద్రరెడ్డి సూచించారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేపురం వద్ద ఏర్పాటైన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ అనగా ఎల్లుండి బుధవారం ఉదయం 11:30 గంటలకి ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్, దానికి ఏపీ CGRF కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం, దానికి సంబంధించిన జడ్జి గారు, దానికి సంబంధించిన సాంకేతిక సభ్యులు, ఆర్థిక సభ్యులు మరియు స్వతంత్ర సభ్యులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వినియోగదారుల యొక్క విద్యుత్తుకు సంబంధించి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా బిల్లింగ్కి సంబంధించినవి, మీటర్లకు సంబంధించినవి, ఇటువంటి సమస్యలు ఏమైనా పరిష్కారం కాకుండా ఉండుంటే వాటన్నిటినీ కూడా వినియోగదారులు తమ అభ్యర్థనలతో ఈ CGRF కండక్ట్ చేసే విద్యుత్ అదాలత్కి అటెండ్ అయ్యి వారి రిప్రజెంటేషన్స్ అవి ఇస్తే వాటిని సత్వరమే పరిష్కరించేదానికి మా విద్యుత్ అధికారులు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. వారు కూడా సత్వరమే కమిషన్ CGRF ఫోరం కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని ఆ పరిష్కారానికి సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా వినియోగదారులు సమస్యలు ఇంకా ఉన్నట్టయితే అవి విద్యుత్ అదాలత్కి అటెండ్ అయ్యి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతారు. తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని 32వ డివిజన్ పరిధిలో టీడీపీకి చెందిన 500 కుటుంబాలు వైకాపాలో చేరాయి. వారికి గ్రామీణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన ప్రమీల, జిలాని, మున్నా, దయాకర్ తదితరులు వారి మిత్ర బృందాలతో పార్టీలో చేరడం అభినందనీయమని ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారందరికీ అన్ని విధాలా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ పొట్లూరు స్రవంతి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నాయకులు స్వర్ణ వెంకయ్య, బెజవాడ మేఘనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మహేష్, అన్వర్, అల్లు, జబీర్, సూర్యాన్, ఆరిఫ్, హుసేన్, జావీద్.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమృద్ధి యోజన పథకం కింద ప్రవేశపెట్టిన ఉచిత సోలార్ ప్లేట్ సిస్టమ్ను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ప్రధాన తపాలా కార్యాలయ సూపరింటెండెంట్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఈ అవకాశం ఉందని, మీ వద్దకు వచ్చే పోస్ట్ మ్యాన్ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సౌరశక్తిని ఉపయోగించుకుని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ మణిగంధన్ తదితరులు పాల్గొన్నారు. కుమార్, నేను పోస్టల్ సూపరింటెండెంట్ గూడూరు. ఇప్పుడు ప్రజల్లోకి ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి మేము వేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి ముఫ్త్ గారు బిజిలీ యోజన అనే దాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. దానికి వల్ల ఏంటంటే ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానల్ ప్లేట్స్ సబ్సిడీ మీద ఇవ్వాలి. అంటే సోలార్ విద్యుత్తును బాగా డెవలప్ చేయని ఉద్దేశంతో ఇంటింటికి కూడా దీన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టారు. దీంట్లో ముఖ్యంగా మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తర్వాత గవర్నమెంట్ మనకు కొంత అమౌంట్ పే చేస్తే కొంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం మీ ఇంటింటికి ప్రతి పోస్ట్ మ్యాన్ దగ్గర ఈ యాప్ వాళ్ళ మొబైల్లో ఉందండి. పోస్ట్ మ్యాన్ దగ్గర మీ పాత కరెంటు బిల్లు ఏమన్నా ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకుని ఆ కరెంటు బిల్లు అప్లోడ్ చేసి మీ రిజిస్ట్రేషన్, మీ పేరు అవి రిజిస్ట్రేషన్ చేసుకుని సరిపోతుంది. తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినప్పుడు మళ్ళీ దాని డీటెయిల్స్ అవి చెప్పడం జరుగుతుంది. దాని యొక్క మరిన్ని వివరాల గురించి మా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు తెలియజేస్తారు. కనుక ప్రతి వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. నా పేరు మణిగంధన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గూడూరు. సో ముందుగా మనకు ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఒకటి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అనే ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ అయింది. అది వచ్చి సబ్సిడీ మీద మీ యొక్క ఇంటి కప్పు మీద, మీ ఇంటి పైన మిద్దె పైన సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే మనం అమౌంట్ కట్టాలి. బట్ ఇప్పుడు 1 కోటి మందికి ఉచితంగా ఈ సబ్సిడీని ఇవ్వాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది. అది పోస్ట్ ఆఫీస్లో పనిచేసే మన పోస్ట్ మ్యాన్ ద్వారా ఈ యొక్క సబ్సిడీ ఇస్తుంది. ప్రతి ఒక్క పోస్ట్ మ్యాన్ కూడా ఈ యొక్క సబ్సిడీ అనేది మీరు బెనిఫిట్స్ ఎవరితో ఉన్నారో పోస్ట్ మ్యాన్ని మాట్లాడేసి మీరు దాన్ని రిజిస్టర్ చేసుకొని కోరుతున్నాము. ఇక్కడ మొత్తం మనకు 3 రకాలు ఉంది. 1 కిలోవాట్స్ ప్యానల్ ఒకటి, 2 కిలోవాట్స్ ప్యానల్ ఒకటి, 3 కిలోవాట్స్ ప్యానల్ ఒకటి. మన ఇంటి యొక్క విద్యుత్ ఖర్చు 0 నుంచి 150 యూనిట్లు అయితే వాళ్ళు 1 కిలోవాట్స్ వాడుకోవచ్చు. 150 నుంచి 300 కిలోవాట్ ఖర్చు అయితే విద్యుత్ ఖర్చు అయితే 2 కిలోవాట్స్ వాడుకోవచ్చు. 300 యూనిట్ కన్నా ఎక్కువ ఖర్చు అయితే 3 కిలోవాట్స్ వాడచ్చు. అలాగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విద్యుత్ ఖర్చును బట్టి ఆ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకొని కోరుతున్నాను. ఇక్కడ మనకు ఇంచుమించు 40% వరకు సబ్సిడీ అనేది మన గవర్నమెంట్ అందిస్తుంది. సో మీ దగ్గరున్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మ్యాన్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకునేసి సబ్సిడీని మీరు పొందాల్సిందిగా కోరుతున్నాను. సైదాపురం సమీపంలో తెల్లరాయి తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. సమాధుల వద్ద యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాస్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. సైదాపురం సమీపంలోని చెరువు ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాధుల వద్ద కొందరు వ్యక్తులు తెల్లరాయి కోసం యంత్రాలతో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఇది తెలుసుకున్న స్థానికులు తవ్వకాలను అడ్డుకున్నారు. అక్కడి వారితో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని సైదాపురం పోలీసులకు సమాచారం అందించారు. అక్రమార్కుల వివరాలు పోలీసులకు తెలిపారు. అనంతరం పాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ సమాధుల వద్ద అక్రమంగా రాయి కోసం తవ్వకాలు చేపట్టారన్నారు. ఈ విషయంలో అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రెండవదిగా నేను సైదాపురం మండలం పాస్టర్స్ ఫెలోషిప్లో నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉంటున్నాను. మరి ప్రభుత్వాలు మాకు ఇచ్చినటువంటి క్రైస్తవ సమాధుల స్థలంలో, చెరువులో ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వాల వారు మాకు సమాధుల కొరకు దాన్ని మాకు ఇచ్చారు. అయితే అక్కడ మాకు తెలియకుండా గత రాత్రి 9 గంటలప్పుడు ఎవరో తెలియనటువంటి వ్యక్తులు జేసీబీలు పెట్టి అక్కడంతా కూడా సమాధుల దగ్గర అంతా కూడా గుంటలు లోడేసి, ఆ మట్టి అంతా లోడేసి, రాళ్ళన్నీ లోడేసి ఈ విధంగా చాలా నష్టపరిచి కలిగించారు. రెండవది వాతావరణానికి కూడా చాలా నష్టకరమైన విధంగా మరి జరుగుతున్నాయి. కాబట్టి మరి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులుగా మరి జేసీబీని కూడా వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ విషయమై మరి పోలీస్ ఎస్ఐ గారు మరి తగినటువంటి అధికారులు కూడా ఈ విషయమై తగు చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరని మరి ఈ విషయమై మీ యొక్క నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. కనుక 10 పరీక్షలు రాసే విద్యార్థులు ఆలోచించి ప్రశ్నలకు సమాధానం రాయాలని ఎస్ఐ అజయ్ కుమార్ సూచించారు. మనుబోలు మండలంలోని మడమనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఏర్పాటైన ప్రభుత్వ పాఠశాలలో
ఆశం ఉమారాణి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుమన్, కోడలు అనూష సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ అజయ్ కుమార్ చేతుల మీదుగా 10వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు. అనంతరం దాతలు, ఉపాధ్యాయులు ఎస్ఐను సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో జరగబోవు 10 పరీక్షలను బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. తొందరపడవద్దని, ఇచ్చిన ప్రశ్నలకు ఆలోచించి సమాధానాలు రాయాలన్నారు. విద్యార్థులకు దాతలు చేయూత అందించడం అభినందనీయమని ఆయన వివరించారు. సో ఇక్కడ చదువుతున్న 10th క్లాస్ విద్యార్థులు మొత్తం 48 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. మడనూరు సంబంధించి, అదేవిధంగా బండేపల్లి సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరం కూడా 580 మార్కులు మండలంలోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిందని చెప్పి నాకు తెలిసింది. నిజంగా చాలా సంతోషం విషయం. మన మనుబోలు మండలంలో, మడనూరులో ఇంత బాగా చదువుకొని ఇక్కడ నుంచి మండలం టాప్ చేసి ఇక్కడ నుంచి బాగా సక్సెస్ వెళ్ళేందుకు నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాగే స్టూడెంట్స్ ఇంకా బాగా చదువుకొని మీ అన్నయ్యల్ని, మీ సిస్టర్స్ని అందరం కూడా ఆ విధంగా టార్గెట్ చేసుకొని ఎవరైతే 580 సాధించారో వాళ్ళు ఎలా చదువుకున్నారో అదేవిధంగా గైడ్లైన్స్ చేసుకొని మీరు ఆ విధంగా చదువుకొని రేపొద్దున్న మీరు కూడా ఈ సంవత్సరం మంచి ఉత్తీర్ణత తెచ్చుకొని రేపొద్దున కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటి నుంచే మీకు ఇది లైఫ్ స్టార్ట్ అనమాట. 10th క్లాస్ అంటే ఇక్కడ నుంచి మీకు లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఏం చదువుకున్నా సరే, సో మీకు 10th క్లాస్ ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చే స్కోర్ సందర్భంగా మీకు అన్నీ కూడా ఇంక డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇది బేసిక్. ఇది ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీకు ఈ బేస్ 6 నుంచి 10th వరకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే కంటెంట్ ఉంటుందో లైఫ్ టైం మీకు అది ఉంటుంది. ఏ గ్రూప్స్కి వెళ్ళినా సరే, సివిల్స్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడైతే 6 నుంచి 10th వరకు మంచి కంటెంట్ చదువుకుంటామో అదే కంటెంట్ మనకు రిపీట్ అవుతుంటుంది. సో కాబట్టి బాగా చదువుకొని మంచి స్కోర్ చేసి మీకు మంచి అన్ని వసతులన్నీ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఫ్యాకల్టీ మంచి వాళ్ళు ఉన్నారు. సో ఉన్నాయి కాబట్టే సో మీ అన్నయ్యలందరూ కూడా మంచి వెల్ స్కోర్ చేసేసి మండలంలోనే టాప్ నిలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వివి రాధాకృష్ణ, ఉపాధ్యాయులు శివశంకర్, పిడి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిని హైమావతి కోరారు. సైదాపురం మండలంలోని అనంతమడుగు, పాలూరు గ్రామాల్లో ఏర్పాటైన ఆర్బీకేలను ఆమె పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. సైదాపురం మండలంలోని అనంతమడుగు, పాలూరు గ్రామాల్లో ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలను మండల వ్యవసాయాధికారిని హైమావతి పరిశీలించారు. అలాగే ఎరువులు, గోధుమలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో డిఏపి, యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంట వివరాలు నమోదు చేసుకున్న రైతులు ముసాయిదా పరిశీలించి సరిచేసుకోవచ్చని ఆమె వివరించారు. నా పేరు హైమావతి, మండల వ్యవసాయాధికారి సైదాపురం. ఈరోజు ప్రతిరోజు రైతు భరోసా కేంద్రం విజిట్లో భాగంగా ఈరోజు పాలూరు, రాజుపాలెం మరియు అనంతమడుగు రైతు భరోసా కేంద్రాలను విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి ఎరువుల నిల్వలని పరిశీలించడం జరిగింది. డిఏపి మరియు యూరియా ఈ ఎరువుల నిల్వలు అనేటివి మన రైతు భరోసా కేంద్రంలో ఉన్నాయి కనుక రైతులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన రైతు భరోసా కేంద్రంలో ఈ క్రాప్ ముసాయిదా జాబితాని మనం డిస్ప్లే చేయడం జరిగింది కనుక రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఒకసారి మీ యొక్క పేర్లు, ఆధార్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఏమైనా తప్పు ఉన్నట్లయితే దయచేసి సరి చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకురాలు రామకుమారి, శ్యామ్, రాజశేఖర్, నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని కొమటిగుంట రాజుపాలెం గ్రామంలో ఓసీ, ఎస్టీ కులాలకు చెందిన వారి భూములకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ డిపి పోలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని డిపి పోలయ్య వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి 4.5 సంవత్సరాల పరిపాలనలో నిరంతరం దళితులపై దాడులు, భూ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండదండలతో సైదాపురం మండలం జోగుపల్లి గ్రామంలోని దళితులు సర్వే నంబర్ 15లో 8 ఎకరాల భూమిని 1976లో సీలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్థానికంగా నివాసం ఉన్న దళితులకి, గిరిజనులకి ఆనాడు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి ఉన్నది. అయితే ఇవాళ ఆ భూములు అప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనులు సాగు చేసుకుంటా, దళితులు సాగు చేసుకుంటూ వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ గ్రామంలో భూస్వామి 20 ఎకరాలు పైబడి చెలుకు ఉన్నటువంటి భూస్వామి దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమిని అధికారులను మొత్తం కూడా లోపరుచుకొని తన రాజకీయ కులాన్ని అడ్డు పెట్టుకొని ఇవాళ అధికార పార్టీ ముసుగులో ఇవాళ దొడ్డిదారిన అక్రమంగా రిజిస్ట్రేషన్ పొంది ఇవాళ పోలీసు ద్వారా భూములకి వెళ్ళనీయకుండా ఇవాళ భయభ్రాంతులు గురి చేస్తూ మరోవైపున దొడ్డిదారిన ఈరోజు కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావాలని చెప్పి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అఖిల భారత రైతు స్కూల్ సంఘం జనాన్ని సమీకరించుకొని ఇవాళ పోరాటానికి ముందు వస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్రమంగా జోగుపల్లి గ్రామంలో దళితులు సాగు చేస్తున్న భూమిపైన అక్రమంగా ఇచ్చేటువంటి సెటిల్మెంట్ పట్టాలను తక్షణం రద్దు చేయాలని ఇవాళ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలంలోని పారిచల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మన పాలిచల్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 8, 2024 శుక్రవారం నాడు మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటగా తెల్లవారుజామున 4 గంటలకు మహాగణపతికి, నందీశ్వరుడికి, నాగేంద్ర స్వామి వారికి, అలాగే శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు భక్తులకు 6 గంటల నుండి 10 గంటల వరకు పాలాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 10 గంటల నుండి 11 గంటల వరకు అలంకార కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 11 గంటల నుండి 12 గంటల వరకు భక్తులకు విశేషంగా స్వామివారి యొక్క దర్శన కార్యక్రమం జరుగుతుంది. సర్వదర్శనం ఉంటుంది. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రము 4 గంటల నుండి ఉత్సవమూర్తులకు, పంచలోహ విగ్రహాలకు, శివుడు పార్వతి పంచలోహ విగ్రహాలకు
పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రము 6 గంటల నుండి 6:30కు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే దాని తర్వాత 12 గంటలకు లింగోద్భవ కాలములో శ్రీ భీమలింగేశ్వర స్వామివారికి మరలా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావలసినదిగా మన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెత్తరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర ఎండీ గంధం చంద్రుడు, అధికారులు, డైరెక్టర్లతో పలు అవార్డులు, అంశాలపై చర్చించిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. త్రుటిలో తప్పిన ప్రమాదం. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై 2 ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిన కారులో ఉన్న వారందరూ సురక్షితం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటాం. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని 32వ డివిజన్ పరిధిలో ఉన్న టీడీపీ కుటుంబాల వారు వైకాపాలో చేరడంతో కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ప్రత్యేక విద్యుత్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి. గోగినేపురం ప్రాంతంలో ఉన్న విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఈఈ నరేంద్రరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.